ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో సాధించిన విషయాలను ప్రజలు తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కొయ్యల ఏమోజీ పిలుపు ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని మాడవెల్లి గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన మైదం ఆసన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ 11 సంవత్సరాల పాలనలో దేశం అనేక విజయాలు సాధించిందన్నారు. భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రామకుండం ఎరువుల ఫ్యాక్టరీని 34,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎరువుల కొరత లేకుండా చేశారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలు తీసుకువెళ్లాలని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం నుండి స్వాతంత్ర్య దినోత్సవం వరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. మొక్కలు నాటండి, మొక్కలు నాటండి. మాతాకి జై, భారత్ మాతాకి జై. మొక్కలు నాటుదాం, పర్యావరణ కాపాడుదాం. మొక్కలు నాటుదాం, పర్యావరణ కాపాడుదాం. ఊరికి చెట్టు ప్రగతికి మెట్టు, ఊరికి చెట్టు ప్రగతికి మెట్టు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కన్నెపల్లి మండలంలోని మాడవెల్లి గ్రామంలో మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో ఒక్కొక్క వ్యక్తి 11 చెట్లను నాటాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్తలకు పిలుపివ్వడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల సుపరిపాలనను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా బీజేపీ కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమాల్ని చేపట్టాలని చెప్పేసి పార్టీ జాతీయ నాయకత్వం పిలిపించింది. కాబట్టి మరి ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి చెట్లు ఉంటేనే మనకు రక్షణ ఉంటుంది. మరి అడవులు అంతరించినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు చెట్లను కొట్టేయడం వల్ల అడవులు అంతరించిపోవడం వల్ల మరి వర్షాలు లేకుండా పడకపోవడం వల్ల మరి రైతులు పంటలు పండించుకునే పరిస్థితి లేదు. మరి ప్రకృతి సమతౌల్యం పూర్తిగా దెబ్బతింటూ ఉన్నది. వాతావరణంలో వేడి పెరుగుతూ ఉన్నది. కాబట్టి మరి మనం ఉన్న చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా కొత్తగా మొక్కలు నాటి మరి చెట్లు ప్రతి ఊర్లో కూడా పచ్చగా హరితహారం లాగా గ్రీనరీ కనిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. भारत माता की जय, भारत माता की जय।